ఇక తెలంగాణలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అదిరిపోయే శుభవార్తలు చెప్పింది. మేడారం జాతరకు స్పెషల్ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఇక తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇది శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నటువంటి సర్కార్ మేడారం సహా ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేసింది. వచ్చే నెలలో మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ జాతరకు నడిపేటువంటి ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని కూడా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి. వారి నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయకూడదు అని కూడా స్పష్టంగా ప్రభుత్వము ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంపై మహిళల్లో మాత్రం హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. సాధారణంగా మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తుంటారు. అందులో మహిళలే ఎక్కువగా ఉంటారు. ఈసారి ఉచిత బస్సు పథకం అమల్లో ఉండడంతో మేడారంకు వెళ్లే వారి భక్తుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉంది. దీంతో ఈ మేడారం జాతరకు ఇతర జాతరలకు నడిపేటువంటి ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ఇటీవలే టిఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది. ఆర్టీసీ కార్మికులంతా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని కూడా ఆర్టీసీ ఎండి సజ్జనారు పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మంత్రి బట్టి తిరస్కరించారు. తెలంగాణలో తీవ్రమైనటువంటి ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మేడారం జాతర అన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ విధానాన్ని అమలు చేయాల్సిందేనని కూడా స్పష్టం చేశారు. మేడారమే కాదు, మేడారం సహా ఏ జాతరకు కూడా మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని కూడా స్పష్టం చేశారు మంత్రి బట్టి విక్రమార్క. ఈ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పారు. 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. జాతర కోసం టిఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. హైదరాబాద్ నుంచే 2000 సిటీ బస్సులు కూడా మేడారం జాతరకు వెళ్తా ఉంటాయి. భారీగా కూడా జనము అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశంలో సమ్మక్క సారక్క జాతరను దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుంది. 2వ కుంభమేళగా ప్రఖ్యాతిగాంచింది. తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఇది అనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్నటువంటి పరిస్థితి.